చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి 2000 అంటే 26 సంవత్సరాల కిందట మాట ఇది. ఏ అనుభవం ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ప్రతి మాటకి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి అడుగుకి ఒక హిస్టరీ ఉంటుంది, ప్రతి షేక్ హ్యాండ్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. వెళ్తే అప్పుడు సార్ స్పెషల్గా లెటర్ రాసి అమెరికన్ కాన్సులేట్కి లెటర్ రాసి నాకు వీసా ఇప్పించారు. అమెరికా చూడటం 26 సంవత్సరాల కింద డ్రీమా కాదా? అంతే కదా. ఒకటి కాదు సార్, నన్ను పక్కన పెట్టేయండి. ఈరోజు చంద్రబాబు గారి వల్ల మనస్సాక్షిగా చెప్తున్నాను, మహేంద్ర గారు గుండె మీద చేసుకొని మనం నమ్ముకున్న భగవంతుడి మీద ఒట్టి పెట్టుకొని చెప్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నాయకులు కూడా, చంద్రబాబు గారు నోటికి వచ్చినట్టు మాట్లాడే నాయకులు కూడా వాళ్ళు భగవంతుడిని నమ్మితే భగవంతుడి పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు చెడ్డాడని చెప్పానండి. ఊరికే రాజకీయం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని అడిగినా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ అనుభవం తెలియాలి సార్. మీ ఇంట్లో మీ మిస్సెస్ మీ మదర్ ఎట్లా కూర వండిద్దో మాకేం తెలుసండి. కూర వండినాక తిన్నాక అనుభవించినాక అన్ని చేసినా బాగాలేదంటాం కదా. కొందరికి కొన్ని మైండ్లో కొందరు బ్లైండ్గా నమ్మంటారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మమ్మల్ని తిట్టడం వాళ్ళ ధర్మం, అది మనం దాన్ని ఎట్లా కాదంటాం సార్. వాళ్ళని నమ్ముకున్న నాయకుడు వాళ్ళ గొప్పవాళ్ళు, మనం నమ్ముకున్న నాయకుడు మనకి గొప్పవాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నా, తెలుగుదేశం నాయకుల గురించి నేను మాట్లాడుతున్నా.